మీరు మన మెడికల్ కాలేజీకి డీన్ గా రావటం నాకు చాలా గర్వంగా. దాట్స్ మై ప్లెజర్. ఇక్కడ అనాటమీ ల్యాబ్, పాథాలజీ ల్యాబ్ ఇవన్నీ వస్తాయి. నా బ్యాగ్ లో డ్రిల్లింగ్ బిట్ ఉంటుంది, తీసుకురా తొందరగా. మన బిడ్డ మనలాగే ఏదో కరెంటు వైర్ తొక్కి షాక్ కొట్టి నా బిడ్డ చచ్చిపోయాడయ్యా. ప్రాణం ఉందా డాక్టర్? హార్ట్ బీట్ పల్స్ ఆగిపోయాడు. ప్లీజ్ డూ సంథింగ్ డాక్టర్. ఐ విల్ ట్రై. పిల్లాన్ని కొంచెం తీసుకురండి. టేబుల్ కొంచెం క్లియర్ చేయండి. తప్పకోండి ప్లీజ్, తప్పకోండి. బిడ్డ బతికాడయ్యా. యు ఆర్ గ్రేట్ డాక్టర్. థాంక్ యూ. అయ్యా అయ్యా మీరు దేవుడయ్యా, మా పాలిటి దేవుడయ్యా. అయ్యా చిన్నపిల్లలను పనికి పంపడం చట్టవిరుద్ధం తెలియదు నీకు? బాగా చదివేద్దాం అనుకున్నానయ్యా, కానీ డబ్బులు లేక మానిపించాను. నేను ఇస్తాను, పిల్లల్ని చదివించు. అట్టగేనయ్యా. ఏ కాంట్రాక్టర్, ఇక మీద చిన్నపిల్లలను పనిలో పెట్టావా చీరేస్తాను. రిమార్కబుల్ డాక్టర్. పిల్లాడు చనిపోయాడు అనుకున్నాను. ఎలా డాక్టర్, ఎలా సాధ్యపడింది? దీనికి సిపిఆర్ అని పేరు. ఓహో. సడన్ గా హార్ట్ ఆగిపోతే ఎక్కువ కాలయాపన చెయ్యకుండా సిపిఆర్ చేస్తే తిరిగి బతికే అవకాశం ఉంది. ఐ సీ. అప్పటికీ హార్ట్ ఫంక్షన్ కాకపోతే డీఫిబ్రిలేటర్ ద్వారా షాక్ ఇచ్చి యాక్టివేట్ చేయొచ్చు. కూల్ డాక్టర్. హాయ్ 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 హాయ్. ఏంటి విందు భోజనం ఇంకా ఎవరు రెడీ అవ్వలేదా? మేము రావని ఆ రోజే చెప్పాం కదా. రావట్లేదా? అక్కడ మీకోసం హడావిడిగా వంటలన్నీ సిద్ధం చేసి మీతోనే భోంచేయాలని పొద్దున్నుంచి గుక్కడి నీళ్లు కూడా తాకుండా కుటుంబం అంతా ఎదురు చూస్తున్నారు. బయలుదేరండి. మేమేమైనా చెప్పామా? ఓయ్, తలకి 8,000 ఖర్చు చేసామయ్యా. తాబేటి పిల్లలు తాలింపు చేసి ఉంచాం. ఓసిగా వచ్చేదాన్ని తినిపోవడానికి నొప్పిగా ఉందా? మేం కోరలేదుగా. మేం కోరుకుంటున్నామయ్యా. ఇప్పుడు వెళ్తావా, పోలీసుని పిలవమంటావా? ఇప్పుడు మీరు వస్తారా, శివాజీని పిలవమంటారా? శివాజీ, వీళ్ళు దారికి వచ్చేలా లేరు. నువ్వు వెంటనే కుటుంబంతో సహా బయలుదేరి ఇక్కడికి వచ్చి. చూసారా ఏర్పాట్లు? రండి రండి. ఏమండి, ఇది కొంచెం ఓవర్ గా లేదు? కూల్. యు ఆర్ ఎ వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ టు us. వెల్కమ్. రండి రండి, పరిచయం నేర్చుకుందాం. రండి. నాన్ వెజిటేరియన్ లో ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు ఉన్నాయి. వెజిటేరియన్ లో ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు ఉన్నాయి. ఎవరెవరికి ఏమేం కావాలో మొహమాట పడకుండా శుభ్రంగా కడుపు నిండా తినండి. ఏంటి రాము వెతుకుతున్నారు? తాబేలు పిల్లలు తాలింపు అన్నారు కదా. పిల్లి పిల్లల పురుచు చేసుంచారు. ఊరికే రైమింగ్ కోసం అన్నయ్యా. లాబ్స్టర్, పోర్క్ టిక్కా, హైదరాబాద్ బిర్యానీ. అయ్యో, సరిగ్గా తినట్లేదే. పప్పు పువ్వా చాలా బాగుంటుంది. వద్దు. కిల్లర్ మీసాల వీరప్పంలా తయారయ్యారు. ఏమిటా చిన్నపిల్లలా తింటాం? ఇలా నోటి నిండా పెట్టుకుని చక్కగా తినాలి గాని గోరు ముద్దలు తింటారేమిటి? రండి. పెళ్ళయ్యాక మనం ఉండబోయేది ఇక్కడే. ఇవన్నీ నేను మీకోసం కొన్న పట్టు చీరలు. ఇవి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకోవటానికి, ఇవి ఇంట్లో కట్టుకోవటానికి. ఇవన్నీ మ్యాచింగ్ బ్లౌజ్. ఇవన్నీ మీకోసం కొన్న నగలు. బొట్టు, కాటుక, పెర్ఫ్యూమ్, మొత్తం లేడీస్ సామాన్లు. గర్భవతిగా ఉన్నప్పుడు మీరు తినాల్సిన హెల్తీ ఫుడ్ అండ్ మెడిసిన్స్. మనకు పుట్టబోయే బిడ్డకు 3 ఏళ్లు వచ్చేదాకా ఏమేం కావాలో అన్నీ ఇందులో ఉన్నాయి. మగపిల్లడు పుడితే ఇవి, ఆడపిల్ల పుడితే ఇవి. మీరొచ్చాక
డే 1 నుంచే మీరు సంతోషంగా ఉండాలని అన్ని సామాన్లు కొనుచ్చాను. మీరు చేయాల్సిందల్లా సరే అన్న కనుసైగ మాత్రమే. మగాడు మగాడురా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వే ఇక్కడ పెట్టాలని చూసావు. అక్కడ నీ మామ లింగం ఫ్యామిలీ బయలుదేరుతోంది. ఏంటంటే అప్పుడే బయలుదేరారు? విందు అయిపోయిందిగా, అందుకే బయలుదేరుతున్నాం. ఒక విధంగా మన పరిచయం పెరిగింది. ఇప్పుడు చెప్పండి, మేము మీకు నచ్చామా? ఇలా చూడండి, మీ బాధ తట్టుకోలేకే ఇక్కడికి వచ్చాం. మీరు మా ఇంటికి వచ్చి కాఫీ తాగారు, మేము మీ ఇంటికి వచ్చి విందు భోజనం చేసాం. దానికి దీనికి సరిపోయింది అంతే. ఇక మీద దయచేసి మీరు మా ఇంటికి రావద్దని కట్ అండ్ రైట్ గా చెప్పేద్దామనే మేము ఇక్కడికి వచ్చాం. వస్తాం. ఆపండి, ఎక్కడ పనులు అక్కడ ఆపండి. ఎవరైనా కాంట్రాక్టర్ పనులు ఆపండి. ఏంటి ప్రాబ్లం? వైలేషన్ సార్, వెంటనే పడగొట్టమని గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఏంటి ఆడుకుంటున్నారా? అన్ని క్లియరెన్స్ తీసుకుని కోటాను కోట్లు ఖర్చు పెట్టి 300 పని అయిపోయాక ఇప్పుడు వచ్చి వైలేషన్ గెలిచినట్టు. సార్, ఈ ఏరియాలో గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వస్తుంది. ఏంటి అక్కడే ఉన్నారు? ఇక్కడ ఏమైనా పని ఆగిందో చీరేస్తాను. నా మీద చూపడతారే? నేను కేవలం గవర్నమెంట్ సర్వెంట్ ని. నా డ్యూటీ నేను చేస్తున్నాను. కావాలంటే వెళ్ళి మినిస్టర్ తో మాట్లాడుకోండి. అధికారులు సంతకం పెట్టినంత మాత్రాన సరిపోతుందా? మరి మినిస్టర్ గా నేనెందుకున్నట్టు? మీరు ముందు రావాల్సిన నా దగ్గరికి కదా. సారీ సార్, ముందుగా మీ దగ్గర రాకపోవడం తప్పే. ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పండి. ఇట్స్ టూ లేట్. ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. కట్టడం కూడా పూర్తవుతుంది సార్. ఇప్పుడు ఆపమంటే నేనేం కాను సార్. నేను ఇంతవరకు ఎవరి కాళ్ళు పట్టుకోలేదు. హెల్ప్ చేయండి ప్లీజ్. మీ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత? భగవంతుడా, అదే ప్రశ్న. 200 కోట్లు. అందులో ఒక 25% 50C మా సంక్షేమ నిధికి ఇవ్వండి, పని చేయిద్దాం. 50 కోట్ల? ఏంటి సార్ నోరెళ్ళు పెడతారు? క్యాపిటేషన్ ఆపరేషన్ అని లక్షలు తీసుకుంటారు. ఏదో విధంగా ఏడాది లోపు లాగేస్తారు కదా. నేనేం డబ్బు సంపాదించడానికి ఈ ప్రాజెక్ట్ మొదలెట్లేదు సార్. మొదట్లో అందరూ ఇలాగే అంటారు సార్. ఇప్పుడు ఉన్నట్టుండి 50 కోట్లకు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు? ఉన్న డబ్బంతా ఇందులోనే ఇన్వెస్ట్ చేశాం. మీ పరిస్థితి నాకు అర్థమైంది. ఆదిశేషి గారిని ఇచ్చే ప్రెషర్, అసలు ఈ వైలేషన్ ప్రాబ్లం లేవదీసింది ఆయన. వారిని మీరు నేను చెయ్యాలంటే 50C ఇస్తేనే కుదురుతుంది. ఓ మంచి పని చేయడానికి కూడా 50 కోట్లు లంచం ఇవ్వాలా సార్? అందుకే నేను ముందే చెప్పాను కుదరదు సార్. ప్లీజ్ సార్. శివాజీ ఒక్క నిమిషం. దొంగ రాస్కల్స్. శివాజీ, వీళ్లతో మాట్లాడి ప్రయోజనం లేదు. అడుగు ముందుకు వేశాం, ఇక తిరిగి వెనక్కి పోలేం. కరెక్ట్ గా గురి చూసి దెబ్బ కొట్టాడు ఆదిశేషు. అప్పో సప్పో చేసైనా వాళ్ళు అడిగిన డబ్బు ఇవ్వడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు శివాజీ. వెళ్దాం పదా. ఈ ఇంటి మొదటి డాక్యుమెంట్స్ ఇవ్వండి. కన్స్ట్రక్టెడ్ ఏరియా 8750 స్క్వేర్ ఫీట్ సార్. మీరు అడిగిన లోన్ అమౌంట్ కి ఇల్లు ఒకటే తాకడి పెడితే సరిపోదు సార్. ఇవిగో సార్, శివాజీ సొంత స్థలం, తోట, బాండ్స్, ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్. ఇందులో ఇంటూ పెట్టిన చోటలా సంతకం పెట్టండి. బాధపడకు శివాజీ, జరగబోయే మంచిని మాత్రమే తలుచుకో. తొందరగా జరగాలి. హాయ్ ఉమాదేవి, హ్యాపీ దీపావళి. వచ్చేసారయ్యా, వచ్చేసారు. అమ్మమ్మ, ఆ బీరంపల్లి గ్రూప్ మళ్ళీ వచ్చేసింది. అయితే వెళ్ళా తలిపి. అలాగలాగే. అమ్మా, వాళ్ళు లోపలే కూర్చున్నారమ్మా. హ్యాపీ దీపావళి. ఆ రోజే మీకు మాకు రామ్ అని చెప్పేశారు కదా. ఇలా చీటికి మాటికి వచ్చి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తారు? పండగండి, మాకంటే ఎవరున్నారు? బంధువులు, ఫ్రెండ్స్, ఉయ్యాలు వారు అన్ని మీరేగా. తీసుకోండి. అందుకే అందరం కలిసి టపాసులు పిలిచి గారే నాటుకుడు కూర తిని కొత్త సినిమా చూసి దీపావళి స్పెషల్ గా పరిచయం పెంచుకుందాం వచ్చాం. మీరు ఆశీర్వదించండి. రే మామా, పడరా కాళ్ళ మీద. దీపావళి మామూలు ప్లీజ్. మట్టి గడ్డ ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇంటికి వచ్చిన వాళ్ళని బయటకు వచ్చేస్తానంటే మర్యాద కదా బాబు. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. ఏంటి మళ్ళీ గట్టించాడా బుడకాయ? రండి, మా ఇంటికి రండి.
నాకిద్దరు కూతుళ్ళు ఉన్నారు. పరిచయం పెంచుకోండి, నచ్చితే చేసుకోండి, లేదా ఫ్రెండ్స్ గా ఉండిపోదాం. అక్కమ్మా ఎక్కమ్మా రండి. హ్యాపీ దీపావళి. రండి మన ఇంట్లో దీపావళి పండుగ చేసుకుందాం. చూపు చూడు. ఏమండి అందరూ కలిసి గంగిరెద్దుల్లా గంతులేస్తున్నారండి. వాళ్ళు అక్కర్లేదనుకునేగా ఇంట్లో నుంచి బయటికి గంటేశాం. వాళ్ళు ఎట్టా వివరిస్తే మనకి రావాయి బయటికి. ఏంటి మీరు ఇందాక గెంటేశారు కదా, ఒకసారి వచ్చి చూడండి. ఇప్పుడు చూడు. ఎంత బాగుంది. వాడు మన కోసం తెచ్చిన టపాకాయలు ధర్మారోగ్యాన్ని తగలేస్తుంది. ఏమన్నారు మనం వద్దనుకునేగా వాళ్ళని గెంటేసింది. రండి గారెలు ఎదురు గాని. ఎవరదే? ఏ ధర్మం ఏమిటా ఈ కుప్పు గంతులు? ఎందుకన్నావు? చుట్టుపక్కల ఏళ్లలో ఉండాలా వద్దా? ఇది నా ఇల్లయ్యా, నేను కుప్పి గంతులు వేస్తాను, స్ప్రే కొట్టుకుంటాను. నీకెందుకో పొడుచుకొచ్చింది. ఈ గొడవ మేము భరించడం. ముందు వాళ్ళని వెళ్ళమని చెప్పాం. మా ఇంటికి వచ్చిన చుట్టాలని వెళ్ళమనడానికి నువ్వెవడవయ్యా? వాళ్ళు ఏమి మీ ఇంటికి వచ్చిన చుట్టాలు కాదు, మా ఇంటికి వచ్చిన వాళ్ళు. ఆహా, అందుక గెంటేసింది. గెంటేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుగా, మీ ఇంటికి ఎందుకు రావడం? వాడు పరిచయం పెంచుకోవడానికి వచ్చారయ్యా. ఇవాళ కొంచెం, రేపు ఇంకొంచెం, ఎల్లుండి ఇంకా ఇంకా పరిచయం పెంచుకుంటూ పోతాం. నువ్వు వెళ్ళి నీ పని చూసుకోవయ్యా. ఇలా చూడండి, వాళ్ళు మొట్టమొదటి పరిచయం పెంచుకోవడానికి వచ్చింది మా ఇంటికి. మేం పరిచయంలో 2 కోర్సులు పూర్తి చేసాం. సీనియారిటీ మాకే ఉంది. వాళ్ళు పరిచయం పెంచుకోవాల్సింది మాతో. రండి మన ఇంటికి వెళ్దాం. ఇందాక బయటికి గంటేశారు. తప్పేలేండి, రండి. ధర్మం గారు చెప్తేనే మేము వస్తాం. ఇది పద్ధతి అంటే. ఏ ధర్మం చెప్పవయ్యా. బాబు వెళ్ళండి, వెళ్ళి చక్కగా పరిచయాలు పెంచుకోండి. ఏదైనా గొడిగాడు అనుకోండి, మా ఇంటికి వచ్చేయండి. నాకిద్దరు కూతుళ్ళు ఉన్నారు. వస్తామయ్యా. మీ కుటుంబం లాంటి కుటుంబాన్ని మేము ఇంతవరకు చూడలేదండి. మీరు చూపించిన అతి ప్రేమని, డబ్బుని చూసి మేము కొంచెం భయపడ్డాం. మీ మంచితనంతో అందరినీ గెలిచారు. మీ అబ్బాయి జాతకం ఇవ్వండి. హ్యాపీ దీపావళి. నీ బుద్ధి చూపించావు అనంతరం. కూర్చోండి. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఒక లిమిట్ ని మించి ఆపడం కుదరదు. అది అప్పుడు మీరందరూ ఎందుకయ్యా నాకు? గవర్నమెంట్ ఉన్నది మీ ఒక్కరి కోసమే కాదు, ప్రజల కోసం 4 మంచి ప్రాజెక్టులు వస్తున్నప్పుడు 1 2 అనుమతించాల్సి వస్తుంది. రే వేణు, ఏంట్రా ఇంత బాధ్యతగా మాట్లాడుతున్నాడు? వాడిచ్చిన 50s బాగా పనిచేస్తుందండి. మరి నేనిచ్చిన సీలన్నిటికీ నాకు ఏనా? మీరిచ్చిన దానికంటే ఎక్కువే చేయించుకున్నారు. మిగతా వాళ్ళని 4 డబ్బులు చూడవండి. ఆర్డర్ మార్చవన్నమాట. మార్చడం కుదరదు, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. జీవో కూడా పాస్ చేశాం. నిన్నే మార్చేస్తే, నీ గవర్నమెంట్ కూలిస్తే, నిన్ను ప్రతిపక్షంలోకి నెట్టేస్తే, ఇక నీ గవర్నమెంట్ ఉండదా అనంతరావు? ఎమరెస్ట్ గారు, శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టండి. ఎంత ఖర్చైనా సరే. హాయ్ ఏమండి, జాతకాలు చూసారా? ఎప్పుడు వివాహం? వివాహమా? ఎవరన్నారు? ఏంటండి పరిచయం పెంచుకుని నచ్చామని జాతకం తీసుకున్నారు? జాతకం తీసుకున్నది మా అమ్మ నాన్న. వచ్చారు, పరిచయం పెంచుకున్నారు, మన ఫ్రెండ్స్ అయ్యాం. ఓకే. వివాహం అనేది కంజర ఎంత అండి? యో
ఇక్కడ కంజరాలు అమ్మరయ్యా. ఆగండి. ఏంటండి నెత్తి మీద బండేశారు? వివాహానికి కొన్ని పొంతనలు చాలా ముఖ్యం. అవి మనకంతగా సరిపోలేదు. అది కాంచీపురం కంజరాలే కదండి? కాదు, కుంభకోణం కుంజిరా. ఏ పొంతలు సరిపోలేదు చెప్పండి. వద్దండి, చెప్తే బాధపడతారు. ఐ వాంట్ టు సీ ద మేనేజర్. చెప్పబోతేనే బాధపడతాను. ఏదైనా పర్వాలేదు, చెప్పండి. చేయి చెప్పండి. అర్థమైందా? యా, ఇది మగ చెయ్యి, ఇది ఆడ చెయ్యి. అయ్యో, ఏమైనా సంబంధం ఉందా చెప్పండి. ఎవరిను పట్టుకు నలుపు అంటున్నావు? యావత్ భారతం భగ్గును మండిపోతుంది. కృష్ణరాయలు నలుపు, కృష్ణుడు నలుపు, కాళికాదేవి నలుపు, టీచర్ రాసే బ్లాక్ బోర్డు నలుపు, ఆ పియానో నలుపు, ద్రాక్ష నలుపు, అంతెందుకు మొత్తం ప్రపంచాన్ని చూసే మనిషి కొంత కనుకుంటే నలుపు. నేను అందుకే ముందు చెప్పనని చెప్పాను. మన రాష్ట్రంలో 2 విషయాల గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు. ఒకటి బలుపు, 2 నలుపు. బహిరంగ అడుగు. కూల్. చూడండి, మిమ్మల్ని చూస్తే రంగే ప్రధాన కారణం అనిపించట్లేదు. వేరే ఏదో కారణం ఏంటది చెప్పండి. అదేం కాదండి, ఇదిగో ఇదే కారణం. షాపులు పగలగొట్టండిరా, బస్సులు కాదండిరా, ఇవి తీసి మమ్మల్ని తగలబెట్టండిరా. కస్టమర్స్ పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు? కస్టమర్లు మామా, తను చెప్పినట్లు తప్పే ఉందిరా. మేడం కంజరా. హలో మేడం, మీరు తెలుపు, నేను నలుపు, అదేగా సమస్య? నీ తెల్లగా మారి చూపిస్తా. నువ్వు తెల్లగా ఎలా మారుతావు? కావాలంటే తనకి తారు పూసి నల్లగా మారుతావా? తెల్లగా మారి చూపిద్దాం. మీకేం కావాలంటారు? ఫెయిర్ అండ్ లవ్లీ. ఓ లారీడు కొనాలి కదరా. రే మామా, రే మామా, రే మామా, ఏంట్రా ఒళ్ళంతా దొరద పుడుతుంది? అదే, నువ్వు తొందరగా తెల్లబడాలని నేనే అందులో కొంచెం బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేశా. ఏంటమ్మా అలా చిలకరిస్తావు? కుంకుమ అంత వేయకూడదురా. అయ్యో, మొత్తం తాగేసిరా, కడుపులో గిడుపులో తిప్పేస్తుంది. స్టీల్ బాడీ ఏం కాదు. ఏమైంది శివాజీ? ఫోన్ వచ్చింది. ఏంటి శివాజీ, ఏమైంది? పిండేసింది. ఏంటా నడక? తొందరగా కానివ్వండి. భయపడకడమ్మా, మన ఏది పనే. ఎండలో ఒళ్ళు కందకుండా ఏసీ డ్రెస్ వేసుకున్నారంతే. శివాజీ, అయ్యో అయ్యో అయ్యో, ఇదేంటి శివాజీ, ఒకే ఒక్కటి సినిమాలో బురదలో దూకిన అజ్జులా తయారయ్యావు. ముల్తానా మట్టి, నాచురల్ థెరపీ. కడుక్కొచ్చారంటే పచ్చ చెక్క కమలాసంలా ఉంటా.